రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారిచే మత్స్యకార మహిళలకు చేయూతనందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మత్స్యకార మహిళలు వారి కుటుంబ పోషణకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి వీధి తిరుగుతూ గట్టిగా అరుస్తూ సముద్ర ఉత్పత్తులు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటారని, ఏ సందర్భంలో అరవటం వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తుందని గుర్తించి కాకినాడలో మొట్టమొదటిసారిగా మత్స్యకార మహిళల కష్టం ఆరోగ్యం గురించి ఆలోచించి మౌత్ స్పీకర్స్ ని అందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ప్రెసిడెంట్ కమల్ సందీప్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ఆధారం లేని మహిళలకు వారి జీవనోపాధికి కుటుంబ మిషన్స్ ఇవ్వడం కూడా వారి ఉదారతకు నిదర్శనమని, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ప్రెసిడెంట్ కమల్ సందీప్ ని క్లబ్ సభ్యులను అభినందిస్తున్నానని, ఇంత కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందిస్తున్నానని అన్నారు. ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ ప్రతిరోజు వారి కుటుంబం కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఇటీవల అందుబాటులోకి వచ్చిన మౌత్ స్పీకర్స్ ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యం కాపాడడానికి మౌత్ స్పీకర్స్ ఇవ్వాలని భావించి ఈ రోజు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల ఆరోగ్యంతో పాటు వారి జీవనోపాధి మెరుగుపడాలని కోరుకుంటున్నామని, అలాగే ఆధారం లేని మహిళలకు కుటుంబిషన్లు ఇస్తున్నామని, దీని ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ నగదర్, క్లబ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు, ఉమెన్ ఎంపవర్ చైర్పర్సన్ ఎం విజయలక్ష్మి, ఎం శ్రీకృష్ణ వర్మ, వి దుర్గా మహేష్, ఏవి హరిప్రసాద్, వి శ్రీనివాస్, షేక్ నాగ్భాష, రామ్కుమార్, రుత్విక్, మల్లేష్, పివి రావు, గాదం మహేష్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు జీవన విధానం ఎలా సాగిస్తున్నారు, వాళ్ళు అలాగా అమ్ముతున్నారు, వాళ్ళకున్న స్ట్రెయిన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. అంటే అలా జరిగింది ఎలా కాకపోతే కానీ పరిచయం కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తారు, ఎలాగ ప్రాబ్లం ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్నీ కూడా ఏదైనా హెల్ప్ చేసి పెట్టుకుని అడిగారు. సో ఆ సందర్భంలో మనకు ఈ మౌత్ స్పీకర్స్ వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే ఒక ఇద్దరు లేడీస్ పూర్ వాళ్ళ సెల్ఫ్ జనరేషన్ గురించి ఎంప్లాయ్మెంట్ కూడా మనం కుటుంబేషన్ ఇవ్వడానికి కూడా మన సందీప్ గారు ముందుకు వచ్చారు. ప్రెసిడెంట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెటింగ్ చేస్తారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. సో ఇలాంటి టీం అన్నది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీస్ అనేది చాలా బాగా గ్రో అవుతాయి. కానీ ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఫెషన్మెన్ లేడీ ఫెషన్మెన్స్ వాళ్ళు నెత్తిన 15 kgs బరువు పెట్టుకుని వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అందరితో పిలిచి చేసేవాళ్ళు. అది చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎలా చేస్తున్నారో ఇప్పుడు కూడా సేమ్ అదే స్టైల్, ఏమి ఇంత కూడా చేంజ్ లేకుండా ఒక టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. సో దీని ద్వారా మనం ఈ మైక్స్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ కంట సోషల్ తగ్గి వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ దేర్ వర్క్ మనకి బాగా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా వర్క్ చేసుకుని వాళ్ళు రీచ్ కూడా ప్రతి ఇంట్లోకి బాగా మైకులు లోపలికి వినిపించి వాళ్ళ రీచ్ కూడా బిజినెస్ కూడా పెరుగుతున్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేద్దామని సంకల్పించాం. యాక్చువల్గా చాలా ఐడియాలు ఉన్నాయి అందరికీ, కానీ ఇప్పుడు ఈ టైంలో అవసరమైంది ఏంటంటే చూస్తే లీడర్ తేవాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నర్మాతో సంబంధం ఆరోగ్యంలో పనిచేసి సంపాదిస్తేనే కుటుంబం నడుస్తుంది. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది వీళ్ళు మొదలుపెట్టినప్పుడు చేయగలవా లేదా, ఎవరో వస్తారో లేదా, ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఎంతమంది గ్యాదర్ చేయగలవా